కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. బీజేపీ నేతలు యూరియా ఇప్పించిన నిస్సాయ స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ నుంచి చేరి 8 మంది ఎంపీలు ఉన్న రైతులకు, ప్రజలకు ఒరిగేదేమీ లేదు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రక్షాబంధన్ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఒక అనుబంధం ఉందని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజమైన బంధం, నిజమైన అనుబంధం ఏంటంటే రేవంత్ రెడ్డి తోటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీకున్నది. కాబట్టి మీరు ఆయన చెప్తున్నారు, నీ మంత్రులతో జాగ్రత్తగా ఉండండి, మేము మంచిగానే ఉన్నాం కానీ నీ దగ్గర నీ పక్కన చక్కగా చూసుకోమని సలహాలు ఇచ్చినాం. ఈ రోజు నిజంగా చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని, వైఫల్యాలు గాని ఈ రోజు వాళ్ళకి కనబడడం లేదు. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మీరు మర్చిపోయినా, లేకపోతే మీరు ఏమనుకుంటా ఉన్నారో అర్థం కాదు. ఈ రోజు ఒక బాధ్యత కలిగినటువంటి ఊహాలో ఉన్న మీరు పూర్తి బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లలేకపోతున్నామని మీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ఈ రోజు గతంలో మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల మీరు ఎంపీలై ఉండొచ్చు. అయ్యా, మిమ్మల్ని 8 మంది రోజు ఎంపీలుగా గెలిపించిండ్రు. ఈ 2 నెలల్లో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన నిధులేంది? మీరు తీసుకొచ్చిన గొప్పదనం ఏంది? ప్రతిపక్షం చెప్పేటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏంది? అంటే వీరి వల్ల ఏమి కాదు, వీళ్ళు పోయొచ్చుడు వచ్చుడు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ జరిగింది కానీ ఏమి లేదు. కనీసం యూరియా ఇప్పించలేని నిస్సహాయతుల స్థితిలో ఉన్న మీరు ఈరోజు మీరు ఏది మాట్లాడినా చాలా ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మాట్లాడే ముందు ఒక బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్న విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.